హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మీద అన్ని మల్టిపుల్ చాయిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి తెలుసుకుందాము. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి. ఫస్ట్ క్వశ్చన్, ఏఐ అంటే ఏమిటి? ఆటోమేటిక్ ఇన్పుట్, బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సి అడ్వాన్స్డ్ ఇంటర్నెట్, డి నన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సెకండ్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఏ మానవులంతా ఆలోచించే యంత్రాలు, బి కేవలం కంప్యూటర్ గేమ్స్, సి ఇంటర్నెట్ సేవలు, డి డేటాబేస్ మాత్రమే. ఆన్సర్ ఈస్ మానవుల్లా ఆలోచించే యంత్రాలు. ముఖ్య లక్ష్యం ఏమిటి? ఏ గేమ్స్ ఆడడం, బి మానవ మేధస్సును అనుకరించడం, సి వీడియోలు చూపడం, డి ఫోటోలు తీసుకోవడం. ఆన్సర్ ఈస్ మానవ మేధస్సును అనుకరించడం. ఫోర్త్ వన్, మెషిన్ లెర్నింగ్ అనేది ఏమిటి? ఏ యంత్రాలు స్వయంగా నేర్చుకునే విధానం, బి కేవలం కోడింగ్, సి డేటా ఎంట్రీ, డి ఇంటర్నెట్ బ్రౌజింగ్. ఆన్సర్ ఈస్ యంత్రాలు స్వయంగా నేర్చుకునే విధానం. ఫిఫ్త్ క్వశ్చన్, ఏఐలో ఉపయోగించే ముఖ్యమైన భాష ఏది? ఆప్షన్ ఏ హెచ్టిఎంఎల్, ఆప్షన్ బి సి, ఆప్షన్ సి పైథాన్, ఆప్షన్ డి సిఎస్ఎస్. సరైన సమాధానం పైథాన్. సిక్స్త్ వన్, చాట్ బోట్స్ ఏ టెక్నాలజీపై పనిచేస్తాయి? ఆప్షన్ ఏ ఏఐ, ఆప్షన్ బి నెట్వర్కింగ్, ఆప్షన్ సి హార్డ్వేర్, ఆప్షన్ డి డేటాబేస్. ఆన్సర్ ఈజ్ ఏఐ. ఏఐ ఉపయోగించే రంగం ఏది? ఆప్షన్ ఏ వైద్యం, ఆప్షన్ బి బ్యాంకింగ్, ఆప్షన్ సి విద్య, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో ఉపయోగించే టెక్నాలజీ ఏది? ఆప్షన్ ఏ ఏఐ, ఆప్షన్ బి జీపీఎస్ మాత్రమే, ఆప్షన్ సి బ్లూటూత్, ఆప్షన్ డి వైఫై. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏఐ. నైన్త్ వన్, నేషనల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ కంప్యూటర్లు మనుషుల భాషను అర్థం చేసుకోవడం, ఆప్షన్ బి కేవలం కోడింగ్, ఆప్షన్ సి డేటా స్టోరేజ్, ఆప్షన్ డి గేమింగ్. ఆన్సర్ ఈస్ కంప్యూటర్ల మనుషుల భాషను అర్థం చేసుకోవడం. క్వశ్చన్ నెంబర్ 10, ఏఐ వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ సమయం ఆదా, ఆప్షన్ బి పనులు వేగంగా పూర్తి, ఆప్షన్ సి ఖచ్చితత్వం పెరగడం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. 11th వన్, రోబోటిక్స్ అనేది దేంతో సంబంధం ఉంది? ఏ ఏఐ, బి కుకింగ్, సి డ్రాయింగ్, డి స్పోర్ట్స్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏఐ. ఏఐని మొదటగా ఎప్పుడు ఉపయోగించడం ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1915లో, ఆప్షన్ బి 2000లో, ఆప్షన్ సి 1800లో, ఆప్షన్ డి 1990లో. సరైన సమాధానం ఆప్షన్ ఏ 1950లో. ఏఐలో డీప్ లెర్నింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ డేటా స్టోరేజ్, ఆప్షన్ బి న్యూరల్ నెట్వర్క్ల ద్వారా నేర్చుకోవడం, ఆప్షన్ సి ఇంటర్నెట్ ఉపయోగం, ఆప్షన్ డి గేమింగ్. ఆన్సర్ ఈ న్యూరల్ నెట్వర్క్ల ద్వారా నేర్చుకోవడం. ఏఐలో న్యూరల్ నెట్వర్క్ అనేది ఏదిని పోలి ఉంటుంది? ఆప్షన్ ఏ కంప్యూటర్ చిప్, ఆప్షన్ బి మానవ మెదడు, ఆప్షన్ సి మొబైల్ ఫోను, ఆప్షన్ డి ఇంటర్నెట్. ఆన్సర్ ఈజ్ మానవ మెదడు. ఏఐలో ఉపయోగించే డేటా ఏమిటి? ఆప్షన్ ఏ టెక్స్ట్, ఆప్షన్ బి ఇమేజెస్, ఆప్షన్ సి ఆడియో, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఏది ఉపయోగిస్తుంది? ఆప్షన్ ఏ ఏఐ, ఆప్షన్ బి బ్లూటూత్, ఆప్షన్ సి వైఫై, ఆప్షన్ డి జీపీఎస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఏఐ. ఏఐలో అల్గారిథం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ గేమ్, ఆప్షన్ బి స్టెప్ బై స్టెప్ విధానం, ఆప్షన్ సి ఫోటో, ఆప్షన్ డి వీడియో. ఆన్సర్ ఈజ్ స్టెప్ బై స్టెప్ విధానం. వర్చువల్ అసిస్టెంట్స్ ఏ టెక్నాలజీపై పనిచేస్తాయి? ఆప్షన్ ఏ ఏఐ, ఆప్షన్ బి హార్డ్వేర్, ఆప్షన్ సి నెట్వర్కింగ్, ఆప్షన్ డి డేటాబేస్. ఆన్సర్ ఈజ్ ఏఐ. ఏఐలో డేటా ట్రైనింగ్ అంటే ఏమిటి? ఏ డేటాను నిల్వ చేయడం, బి డేటాతో మోడల్ని నేర్పించడం, సి డేటాను డిలీట్ చేయడం, డి డేటా షేర్ చేయడం. ఆన్సర్ ఈజ్ డేటాతో మోడల్ని నేర్పించడం. ఏఐలో ప్రధాన సమస్య ఏమిటి? ఏ
ఎక్కువ ఖర్చు, ఆప్షన్ బి డేటా అవసరం, ఆప్షన్ సి ప్రైవసీ సమస్యలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. ఏఐలో ఉపయోగించే ప్రసిద్ధ కంపెనీ ఏది? ఆప్షన్ ఏ గూగుల్, ఆప్షన్ బి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ సి అమెజాన్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ ఏ కేటగిరీకి చెందుతాయి? ఆప్షన్ ఏ గేమింగ్, ఆప్షన్ బి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆప్షన్ సి హార్డ్వేర్, ఆప్షన్ డి నెట్వర్కింగ్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఏఐ వల్ల ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది. ఏ కొత్త ఉద్యోగాలు వస్తాయి, బి కొన్ని ఉద్యోగాలు తగ్గుతాయి, సి రెండూ జరుగుతాయి, డి ఏమీ కాదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రెండూ జరుగుతాయి. ఏఐ ఎథిక్స్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ గేమింగ్ రూల్స్, ఆప్షన్ బి ఏఐను సరైన విధంగా ఉపయోగించడం, ఆప్షన్ సి డేటా స్టోరేజ్, ఆప్షన్ డి కోడింగ్. ఆన్సర్ ఈస్ ఏఐను సరైన విధంగా ఉపయోగించడం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.